గుర్తుపెట్టుకో, మరిచిపోతామనుకుంటే రాసిపెట్టుకో. లోకేష్ ప్రాపకం కోసమో చంద్రబాబు ఆశీస్సుల కోసమో వైఎస్ఆర్సీపీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేసి ఆ తరువాత రిటైర్ అయిపోవచ్చులే, డెప్యుటేషన్పై పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవచ్చులే అనుకుంటున్నారేమో. మీరు సప్త సముద్రాల అవతల ఉన్న వెతికి వెతికి పట్టుకొచ్చి ప్రజా కోర్టులో బట్టలుడదీసి నిలబెడతా, న్యాయస్థానాల్లో శిక్ష పడేలా చేస్తా. ఇది వైఎస్ జగన్ ఇచ్చిన మాస్ వార్నింగ్. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని గౌరవిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ అసాంఘిక శక్తులకు అండగా నిలబడుతూ వృత్తి ధర్మాన్ని చంద్రబాబుకు లోకేష్కు తాకట్టు పెట్టి బతికేద్దాం అనుకుంటున్నారేమో. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. తప్పకుండా అధికారంలోకి వస్తాం. తప్పు చేసిన ఒక్కొక్కడి పని పడతాం. మీరు శాల్యూట్ చేయాల్సింది కనిపించే ఆ మూడు సింహాలకే కానీ కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నటువంటి నేతలకు, పచ్చ గూండాలకు కాదని జగన్ హెచ్చరించారు. ఈరోజు అక్రమ కేసులో అరెస్ట్ అయి జైల్లో ఉన్న వల్లభనేని వంశీని ఆయన పరామర్శించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. వల్లభనేని వంశీ అక్రమ అరెస్టు రాష్ట్రంలో దిగజారిపోయిన లా అండ్ ఆర్డర్కు అద్దం పట్టేలా ఉందన్నారు. తిరుపతి, ఏలూరు, నెల్లూరు, హిందూపురం, పిడుగురాళ్ల, నూజివీడు, బుచ్చిరెడ్డిపాళెం, నందిగామకు సంబంధించినటువంటి మున్సిపాలిటీ, కార్పొరేషన్, నగర పంచాయతీ ఎన్నికల్లో బలం లేకపోయినా అడ్డదారిలో గెలవడం అంటే రాష్ట్రంలో కూని అవుతున్న ప్రజాస్వామ్యానికి నిదర్శనమన్నారు. ఇక తిరుపతి నగర కార్పొరేషన్ ఎన్నికల్లో రెచ్చిపోయినట్లుగానే తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లోనూ పచ్చగూండాలు రెచ్చిపోయారు. వందల మంది ఎల్లో గూండాలు వైఎస్ఆర్సీపీ మహిళా కౌన్సిలర్లపై దాడులకు దిగారు. 144 సెక్షన్ అమల్లో ఉన్న లెక్క చేయలేదు. దీంతో మరోసారి తుని మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా పడింది. రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతున్న ఏపీలో అసలు ప్రజాస్వామ్యం ఉందా లేదా?